సినీ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కాస్త ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించాలి. ప్రైమ్ న్యూస్ కూడా వచ్చిందా? వెరీ గుడ్. కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. బాగుంది పాట. సో ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒకటి, ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికీ ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎందుకు లేదు కానీ ఇప్పుడు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ. అండ్ దానికోసం ఇక్కడున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలామంది మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ డైరెక్టర్, ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతా అని స్నాక్స్ తీసుకొచ్చాడు. సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విషిక, ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి. నువ్వు కాకినాడ కదా? సారీ. సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక అవినాభావ సంబంధం. కరెక్ట్ కదన్నా? అండ్ మీకు తెలుసు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని, వైజాగ్లో ఉన్న ఎంతోమంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నిట్లో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి, మరింత విజయవంతం చేయండి. చాలామంది రివ్యూ రైటర్స్ కానీ, చాలామంది వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, మనకి చాలా అవసరమైన సినిమా అని చాలామంది అన్నారు. మమ్మల్ని థ్యాంక్స్ అని, కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి చెప్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నవ్ ఐ రిక్వెస్ట్ మా టీం మెంబర్స్ అందరూ. సినిమాని ఇంత హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళందరూ మంచి మెన్షన్స్ అండ్ ఆల్, అంటే రివ్యూస్ కూడా మంచిగా ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరికీ హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమా, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు సినిమా చూసి మీరు రాసే ఆ రివ్యూస్ కానీ, మంగపతి గారి గురించి కానీ, దర్శన గురించి కానీ, మా లవ్ స్టోరీ గురించి కానీ, మీరు రాసే ఆ స్క్రీన్ ప్లే గురించి కానీ, జగదీష్ అన్నయ్య గురించి కానీ, ఇవన్నీ మాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుందండి. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడండి. కోర్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే వచ్చాం వైజాగ్. సో అన్ని చోట్ల తిరిగి మీ అందరినీ కలిసి మీ అందరి ఆశీర్వాదాలు పొందాలని మీ ఇక్కడికి వచ్చామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా వైజాగ్ బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది, మరీ ముఖ్యంగా మంగపతి ఇలాకాలో మొదలవుతుంది, తగరపోలస. సో సినిమాలు జనరల్గా చాలా వస్తుంటాయండి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం, అందరికీ తెలిసిన విషయం, మనం కొత్తగా చెప్పేది లేదు. దీన్ని ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, సరదాగా నవ్వేసుకొని, సరదాగా ఆడి పాడేసుకొని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. బ్లాక్ బస్టర్లు అవుతాయి, బంపర్ హిట్లు అవుతాయి. అలాగే ఒక చందమామ కథ లాంటి ఒక బాహుబలి, అలాగే మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా ఒక RRR, అలాగే ఇంకొక చందమామ కథలాగా కల్కి. ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన, అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ప్రతిఘటన లాంటి సినిమాలు టి కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు అవన్నీ. వందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి, అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు, ఓ డాక్యుమెంటరీలాగా అనిపించకూడదు. కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా, ఒక పెయిన్, ఒక బ్రిలియన్స్ ఈ సినిమాలో అండి.
మంగపతి అనేది ఒక భయం, సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్, అన్యం పుణ్యం, అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక పసి హృదయాలు, ఒక ప్రేమ కథ. అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా? కుదిరింది. అదే కోర్ట్ అనే సినిమా. ఎంత బాగా రాసుకున్నాడు. రియల్ స్టోరీ ఏదన్నా సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఏం కాదు, అది కాదు, ఇది అని చాలా చెప్తా ఉంటారు. నిజం కూడా. కానీ చూడకపోతే వాడు అసలు ఆ ఆలోచన అనేది ఎలా వస్తాయి? సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను. నా కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్. ఎక్కడ చూసావా మంగపతిని? పోనీ జాబిల్లిను చందుని ఎక్కడ చూసావా? సీతంపేటలో ఉన్నారు. షూటింగ్ చేసేటప్పుడు చాలా మంది చందు జాబుల్ని చూసాను. అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్యతేజని ఎప్పుడైనా చూసావా నువ్వు? ఉన్నాడా? ఎంత బాగా రాశాడండి, ఎంత బాగా రాశారండి పిల్లలు స్టోరీ, అద్భుతంగా. అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో 3 రోజుల్లో 25 కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా. ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి? ఆడియన్స్ ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి? అలాంటి సినిమాలో ఒక మంగపతి అంటే నేను అనేది ఈ సినిమాకి నేను హీరో అని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. కానీ మంగపతిని గుర్తించకపోతే అంతకన్నా పెస్తానం ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట మంగపతి వస్తాడు. ఆడపిల్లలు ఉంటే బాబాయో, మేనమామో, అన్నయ్యో, నాన్నో, ఎక్కడో చోట మంగపతి ఉంటాడు. ప్రతి వాళ్ళలో ఉంటాడు. ఈవెన్ సూర్యతేజలో కూడా ఉంటాడు మంగపతి. కాకపోతే పరిధులు దాటాడు మంగపతి. పరిధులు దాటబట్టే కదా సూర్యతేజ ఎలివేట్ అయ్యాడు. అంతే కదా. ఈ పిల్లలు ఇదంతా ఈ కథని ఇంత అద్భుతంగా ఎలా రాశాడు అసలు కుర్రాడు. చేతంపేటలో అటు ఇటు తిరుగుతా వాళ్ళ నాన్న తిడతంటే చదువుతున్నా లేని చదువుకున్నట్టు చదువుకుంటా అలా హైదరాబాద్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తా. అంత హ్యాపీగా ఉంటుందండి ఆ లైఫ్లో. ఈ ఏజ్లో నేను ఇలాంటి సక్సెస్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. బాధ ఉంటుంది. ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోలేము. సరే ఓకే, ఏమీ లేని ప్రింట్ మీడియా కూడా చెప్తే కానీ తెలియని రోజుల్లో ఓ టాటా బిర్లా మధ్యలో ఆడింది, వదండి చంద్రం ఆడింది, అమ్మాయి బాగుంది ఆడింది, ఇలాంటివి కాదు. ఈ జనరేషన్లో ఇలాంటి ఒక కిక్ ఆ రోజు నేను ఎప్పుడు చూడాల. సినిమాలు ఆడిని డబ్బులు వచ్చినాయి కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను నేను. అలా కాదు, ఒక కిక్ ఉంటుందండి. ఆ సినిమా చేసినప్పుడు అందరూ వాడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడు అసలు ఎలాంటి కొటేషన్స్ వస్తున్నాయంటే అంటాడు స్టీల్ ద షో అంటాడు. ఎవడు స్టీల్ షో ఇక్కడ? ప్రేక్షకుడికి నచ్చేటట్టు రాసిన దర్శకుడు. అసలు ఇతన్ని గుర్తించిన, ఈ కథని యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్ నానిగారు హీరో సినిమా. ఇలాంటి సినిమాల్ని అసలు చేసే దమ్ము ఒక నిర్మాతకి వచ్చింది అని అంటే సహజంగా అయితే ఇలాంటి స్క్రిప్ట్ని అన్లెస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే చూస్తే ఏదో ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది ఎక్కడో. కానీ దీంట్లో మసాలా ఉంది, ఒక రక్తపాతం లేని ఒక కమర్షియాలిటీ ఉంది సినిమాలో అని గుర్తించినటువంటి హీరో నాని గారు హ్యాట్స్ ఆఫ్. మనందరం కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా కుర్రాళ్ళు ఏంటండి వాళ్ళ అంత అమాయకమైనటువంటి ప్రతి హృదయాలయ్యి ఒక 22 ఏళ్లలో పిల్లలు చాలామందిని చూస్తాను కదా. వాళ్ళు స్విగ్గీల్లోనో జొమాటోలోనో అదే చెందుకు వెళ్ళండి క్యారెక్టర్ వాడు ఏదో చేస్తున్నాను ఫీల్ అవుతున్నాడు. నానా నీకేంటి, నేను ఒక్క నిన్నే ఇబ్బంది పెడుతున్నాను, నేను ఏంటి నువ్వు నాకు అంటే వాడికి ఆ కాన్ఫిడెన్స్ని దాన్ని ఏమనాలంటే అమాయకత్వం. అసలు వీడి లైఫ్ ఉంది చదువులో. ఇవేమో తాత్కాలికం. ఇవాళ జొమాటో వచ్చింది, రేపు పొద్దున క్లోజ్ అయ్యిద్ది, లేదు ఇంకో మార్కెటింగ్ వస్తుంది అది క్లోజ్ అయ్యిద్ది, లేదు ఒక పెళ్ళిళ్ళు చేసే ఒక ఏమంటారు దాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్. ఇవాళ నువ్వు వచ్చావు, రేపు పొద్దున ఇంకోటి వస్తాడు నీ బాబు. ఇవన్నీ టెంపరీ. ద రియల్ వెల్త్ ఈజ్ ఎడ్యుకేషన్. వాళ్ళ నాన్న నీకు తప్పు చేసానని తెలుసుకుని వాడు హక్ చేసుకుని వెళ్ళిపోయాడంటే చూసారా, అది అసలైన వెల్త్. వాడికి అర్థమైంది అప్పుడు ఇది కాదు అని. సో ఈ జనరేషన్ తప్పుదోవ పడుతుంది, దీన్ని సరైన దారిలో పెట్టాలి అని నిజంగా మామూలుగా ఎవరన్నా నాబోటాడు బయలుదేరాడు అనుకోండి, ఆ 7 పెచ్చనాగుడు అనుకుంటాడు.
అది ఒక సినిమా ద్వారా చెప్తే, దాన్ని ఒక కరెక్ట్ వేలో చెప్తే అది ఒక అమూల్యంగా అనిపిస్తుంది, చాలా బ్యాడ్గా వస్తుంది. అలాగనే లాస్ట్ మాటలు ప్రతి వాడికి చదువు తెలిసినా తెలియకపోయినా చట్టం తెలుసుకోవాలని చెప్పాడు సరే. ఎంత గొప్ప డైలాగ్ అండి, ఎంత గొప్ప మాట అండి అది. ఎలా రాశాడు ఈ మూర్ఖుడు అంటే, మూర్ఖుడు అంటే సినిమా మూర్ఖుడు. మూర్ఖత్వంగా ఉండాలండి మనిషి. మూర్ఖంగా లేకపోతే మొండిగా, మూర్ఖత్వం అంటే అమూర్ఖత్వం కాదు, మొండిగా నాకు ఇది కావాలి అని కూర్చోకపోతే పని అవ్వదు. ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు. ఆడ మొండితనం వదులుకోనంత వరకు ఆడు ఎప్పటికైనా కింగ్ అవుతాడు, అనుమానమే లేదు. అలాంటి ఒక గొప్ప రైటర్ ఈ మధ్యకాలంలో నాకు చాలామంది నాతో పనిచేసిన డైరెక్టర్లు చాలామంది మెసేజ్లు పెట్టారు. ఎంత బాగా రాశాడు ఆ కుర్రాడు, ఎవరు అసిస్టెంట్ ఏమో ఎవడో తెలుసు, ఎవడ అసిస్టెంట్ అని మనం అడగలేం కదా. ఒకప్పుడు ఉండేది అలాగే, ఎక్కడ పనిచేసావు, రాజేంద్రరావు దగ్గర, గోపాల్ గారి దగ్గర, దాసనారాయణ గారి దగ్గర, ఇలా ఉండేది. అలా కాదు, రైటప్ ఎంత వెయిట్ ఉంది దీంట్లో అని చూసి సినిమాలు ఇస్తున్నారు ప్రొడ్యూసర్. చాలా గొప్ప ట్రెండ్ ఇది. అనుభవం కావాలి, అనుభవం చాలా అవసరం. సినిమా ఎలా తీయాలి, మేకింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా అవసరం. అలాగే ఒక ఆర్గ్యుమెంట్లోనో, ఒక డిస్కషన్లోనో, లేదంటే ఒక యుద్ధంలోనో, ఏదైనా సరే అక్కడ కూర్చున్న ఆడియన్ హీరో. ఎవడైతే వాడికి నచ్చని విషయాలు మాట్లాడో వాడు విలన్. ఈ రెండు ఉంటేనే సినిమా. ఈ రెండు లేకుండా నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా హీరోగా టార్గెటెడ్గా నేను ఎప్పుడు పనిచేస్తే నేనున్న పీక్స్లో కూడా జల్సాలాంటి సినిమా చేశాను. చిన్న క్యారెక్టర్, దాసనారాయణ గారు అన్నారు, ఎందుకురా ఏమో సార్ తెలియదు చేశాను సారీ అని. కొంతమందికి నచ్చవు, కానీ ఏమో తెలియదు. నేను అలా ఒట్టేసి చెప్తున్నా ఒక క్యారెక్టర్ చేశాను, అదే మంగపతి. చెప్తున్నాను, ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి థాట్. శివాజీ గారిలో మంగపతిని చూడడానికి ఆ క్యారెక్టర్ కూడా ఒక కారణం. ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి మెంటాలిటీ. అలాగే మనసు ఉంటే చాలన్న సినిమా, వాడి పేరే విశాఖ. ఎవడన్నా విశాఖని పెట్టుకుంటాడండి. సో క్యారెక్టర్స్, నేను అనేది దేనికైనా ఒక టైం రావాలి. అలాంటి ఒక టైం ఈ పాత్ర ద్వారా ఆ కిక్ వచ్చిందని ఒక చిన్న హ్యాపీనెస్ లోపల. చాలా ఉంది, చాలా దారుణాలు చూస్తారు ముందు మంగపతి నుంచి. ఆయన చెప్పాను కదా, ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సినిమాలు తీసేస్తా ఉంటాడు అలాగే. క్యారెక్టర్ మళ్ళీ ఆ క్యారెక్టర్ పక్క పోద్దని టెన్షన్ పడ్డానేమో, కానీ వాస్తవంగా అయితే క్యారెక్టర్ అనుమానమే లేదు. క్యారెక్టర్ చెప్పినప్పుడే నా మనస్సాక్షికి తెలుసు, దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనేది. నా భవిష్యత్తు అంతా ఈ క్యారెక్టర్ మీద ఆధారపడిందనే విషయం నాకు తెలుసండి. అది అనుభవంతో వచ్చింది, అదేదో పెద్ద మనం ప్రిడిక్షన్ చేసాము అలా ఏం కాదు. ఇలాంటి పాత్ర ప్రతి నటుడికి రావాలని కోరుకుంటాడు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా. నేను ఎంచుకోవడం కంటే కూడా ఇలాంటి కథలు రాస్తున్నారు, ఇట్లాంటి ఉత్తమమైన రైటర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళని ముందుకు తీసుకొస్తూ వాళ్ళని నడిపిస్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు నాని గారు ఉన్నారు, అలాగే ఇంతకుముందు బలగం తీసిన దిల్ రాజు గారు, తర్వాత మల్లేశం తీసిన రాజు గారు, జాతిరత్నాలు తీసిన వైజయంతి. సో ఏంటంటే వీళ్ళందరూ ఐడెంటిఫై చేయగలగడం, అంటే వీళ్ళందరూ ఏంటంటే మల్లేశం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి, కొన్ని కొత్త రచయితల్ని పరిచయం అయ్యారు. అలాగే బలగం చేసిన తర్వాత, బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు. సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో, నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తుంటాను. సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా ఇతని కంట్లో పడ్డాను. సో అలాగా కలిసి వచ్చింది. సో ప్రత్యేకమైన స్ట్రాటజీ కానీ అదేం లేదు. ఇట్లాంటి కథల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను, దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు వస్తుంటాయి. నెక్స్ట్ వస్తుంది, దాని పూర్తి వివరాలు తొందరగా చెప్పాను. మిస్టర్ రామ్ జగదీష్ సీతంపేట.
అంటే నాకు ఒక కిక్ కావాలని 28 సంవత్సరాల నుంచి నేను కోరుకున్నాను. అలాంటి ఒక కిక్ ఇచ్చాడు తమ్ముడు. అంత అద్భుతం ఈ అబ్బాయి. చాలా పెద్ద డైరెక్టర్, లాంగ్ వే టు గో. సో మరీ ఎక్కువ పొగిడిన పక్కన పెట్టుకొని ఇంకో సినిమాలో ఏమైనా క్యారెక్టర్ రాస్తాం అనుకుంటాడని అనుకున్నా. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎంటబడే రకాన్ని కాదు, వేటాడే రకాన్ని నేను. సో కాబట్టి చాలా బాగా సంతోషంగా ఉందండి. మీ అందరూ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, పిల్లల్ని, ఈ సినిమాని ఆశీర్వదించండి. అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. మావాడు దర్శి, అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్గా నాని గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు ఇంకా మంచి పెద్ద సినిమాలు. లోకల్ టాలెంట్ ఈ పాప పెందుర్తి బిడ్డ. సో వీళ్ళందరినీ పేరు పేరున ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అసలైన వేట ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ. నెరేషన్ అండి. కథ చెప్పిన విధానం అంటే కథ ఆయన్నే అడిగారు. అంటే అక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు జరిగినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎలా ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్, చాలా సెన్సిబుల్ మ్యాటర్ కదా, ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఒక కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడని మీరు ఎలా నమ్మారు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ నేను మీకు చెప్తున్నా. జగదీష్ కథ చెప్పిన విధానం, చెప్తున్నప్పుడు తనలో ఉన్న హానెస్టీ, అది చెప్పేటప్పుడు తనలోని ఎమోషన్ చూస్తే చేయగలడని అనిపించింది. సో నాకు కాన్ఫిడెన్స్ అక్కడ క్రియేట్ అయిందని ఆయన చెప్పారు. అది సార్ ఇప్పుడు చట్టాల మీద అవగాహన కోసం అంటే లవ్ చేయొద్దనా లేకపోతే లవ్ చేయండి కానీ సేఫ్గా ఉండాలి ఏం చేయాలన్నా ఏం చేస్తే ఏమవుద్ది అనేది తెలియాలి మనకు. వాట్ ఈస్ వాట్, మనం ఏం చేస్తే ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు తెలియాలి. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు చెయ్యాలా వద్దనేది మనమే డిసైడ్ చేసుకుంటాం కదా. సో ప్రతి ఒక్కరికి ఉన్న విషయం తెలియాలి. తెలియకపోతేనే జరుగుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ, తెలియకపోవడం వల్లే వస్తాయి. సో తెలియాలి అని చెప్పే ప్రయత్నం ఏంటంటే నెక్స్ట్ మూవీ ఏమైనా ప్లాన్ డిస్కషన్లో ఉందండి. పవర్ఫుల్ మీడియం అండి. అంటే మనం ఇప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్లో చెప్పేదానికైనా, లేదంటే ఒక పోస్టర్ వేసి గోడకు అంటించేదానికన్నా, వేరే అదర్ సోర్స్ ఏ సోర్స్ కన్నా చాలా పవర్ఫుల్ మీడియం సినిమా. ఒక స్క్రీన్ మీద చూసేదాని తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద. సో స్క్రీన్ మీద కరెక్ట్గా చెప్తే రీచ్ అవ్వాల్సిన ఎండ్కి ఇది రీచ్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. సో చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇదని. అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా టైం తీసుకున్నామండి. బాగా 1.5 years ఓన్లీ స్క్రిప్ట్ మీద స్పెండ్ చేసి చెప్తే కరెక్ట్గా రిసీవ్ అవ్వాలి. ఇప్పుడు ఇది రిసీవ్ అవ్వలేదు అనుకోండి, కొంచెం అటు ఇటు అయినా ఎయిదర్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్లో పడిపోతాం, అయితే ఎటు కనపడకుండా వెళ్ళిపోతాం. అది జరగకుండా జాగ్రత్త పడి కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి సార్ ఇప్పుడు ప్రభుత్వం పబ్లిసిటీ చేద్దాం కలిసి అని యాజ్ ఆఫ్ నౌ అయితే అఫీషియల్గా ఏం రాలేదండి. బట్ సినిమా చూస్తున్న లీగల్ పీపుల్, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ కానీ ఫోన్ చేసి మాట్లాడడం, ఇలాంటి సినిమా మీరు చేసినందుకు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలని ఉంది, ఇది మా బాధ్యత. అంటే మేము చెప్పాలి, ఇది ఆడియన్స్, అదే పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి మేము చెప్పాలి, కానీ ఆడియన్స్కి మీరు చెప్తున్నారు. మేము పబ్లిక్ అంటాం, మీరు ఆడియన్స్ అంటారు. సో ఏదైనా విషయం చెప్పడం అనేది ఇంపార్టెంట్. కొంత మా బాధ్యతను మీరు తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి మాట్లాడుతున్నారు లీగల్ పీపుల్ కానీ, పోలీస్ పీపుల్ కానీ. ఫ్యామిలీ అందరూ చూశారు. ఏదైతే నాకు మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ కానీ, వైఫ్ వాళ్ళ తాలూకు కానీ అందరూ కూడా అంటే రావాలనుకున్నారు. ప్లీజ్ ఎక్సైట్మెంట్లు వద్దు, వచ్చింది సంతోషపడండి. ఏది శాశ్వతం కాదు ఇక్కడ. బట్ మనకు వచ్చిన పని బాగా చేయాలనుకుంటాం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. కానీ పిల్లలకు ఉంటుంది డెఫినెట్గా, వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు. మంగపతి ఉంటాడు నా దగ్గర కూడా చాలా. సో వాళ్ళు కొంచెం దూరం నుంచే ఓకే నాన్న బాగుంది అంతే, అంతవరకే. నాకు భయం అండి బేసిక్గా. మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు. ఏదైనా ఒక ఆనందం వచ్చినప్పుడు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. అందుకే నేను ఎక్కువ ఎక్సైట్ అవ్వను. యాక్చువల్గా నేను ఎక్సైట్ అంటే మొన్న ఎడవాలి. నాకు వచ్చిన అప్రిషియేషన్కి నేను చాలా బరెస్ట్ అవ్వాలి, వాస్తవంగా నేను అవుతాను, కానీ అక్కడ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాను. సో ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ, ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ మంచిది కాదు. ఎందుకంటే మనమే డిసప్పాయింట్ అవుతాం. ఇది నాకు నేర్పింది, నా గతం నాకు ఇది నేర్పింది. సో అలానే నా ఫ్యామిలీకి కూడా తెలుసు నేను ఎక్కువ ఎక్సైట్ అయినా నచ్చదు అనేవాడు. బట్
వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేని అంత ఆనందంగా ఉన్నారు. అంటే ఏదో డబ్బు వస్తుంది అది ఇది కాదండి. మనం ఒక పని చేస్తున్నాం అంటే దాంట్లో అప్రిషియేషను, దాని పీక్స్ చూడాలి. అప్పుడే ఒక ఆర్టిస్ట్కి వాడు చల్లబడతాడు, లోపల ఉన్నాడు చల్లబడతాడు. ఏ ఆర్టిస్ట్కైనా సరే, నాకొక్కడికే కాదు, ప్రతి వాడికి సినిమా నటుడిగా ఉండాలని, లేదంటే ఏ రంగంలో ఉన్నాడైనా సరే పీక్స్ చూడాలని కోరుకుంటారు. అలా ఆ హ్యాపీనెస్ అయితే అందరికీ ఉందండి మా ఇంట్లో.